అధ్యక్ష, మొట్టమొదటిగా మాట్లాడేందుకు అనుమతించినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఈ శాసనసభ నూతన ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో మొట్టమొదటిగా చేసినటువంటి గవర్నర్ ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక దశ నిర్దేశిస్తుందేమోనని అనుకున్నాం, ఆశించాం. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని హామీలను పొందుపరిచి ఏదో మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగాన్ని చదివి వినిపించినట్టుగా అనిపించింది మా అందరికీ. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మొదటిలోనే రాష్ట్ర విభజన గురించి మాట్లాడడం జరిగింది. రాష్ట్ర విభజన నిర్ణయం బాధించింది, గాయపరిచింది. ఆ గాయాలు మానడానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పి మొట్టమొదటిగా గవర్నర్ ప్రసంగంలో చదవడం జరిగింది. అసలు మాకు అర్థం కాంది, గాయపరిచినటువంటి వ్యక్తులు, గాయాలకి కారకులు ఎవరి వల్ల ఈరోజు ఈ రాష్ట్రం విభజింపబడింది అనేటువంటిది ప్రధానంగా ఆలోచించాల్సింది. వస్తున్నాను అక్కడికి వస్తున్నాను. సరే, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగానే ప్రధానమైనటువంటి సూత్రధారులే. కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీకి 275 మంది దాదాపు లోక్సభ సభ్యులు అవసరం, 125 మంది రాజ్యసభ సభ్యులు అవసరం. వాళ్ళకి దాదాపుగా ఈ బిల్లు వచ్చేటప్పటికి 200 మంది లోక్సభలో ఉన్నారు, 21 మంది కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళే మేము మద్దతు ఇవ్వమని చెప్పారు. అంటే 179 మంది రమారమి లోక్సభలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యసభలో 67 మంది ఆ రోజు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆ రోజు మిగిలిన సంఖ్యను పూర్తి చేసి రాష్ట్రాన్ని విభజన చేశారో వాళ్ళు ఈరోజు మీ పక్కనే కూర్చొని ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు, మీరు వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి మిమ్మల్ని గాయపరిచినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వస్తున్నాను మీరు చెప్పే దగ్గరికి వస్తున్నాను. మరొకటి, దీంట్లో అధ్యక్ష, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, ఆరోగ్యం, విద్యా సంస్థలు, శిక్షణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, కింది నుంచి రాష్ట్రాలు నిర్మించాల్సినటువంటి అవసరం, గిరిజన విశ్వవిద్యాలయాలు లాంటివి. అందుకొరకు కేంద్ర ప్రభుత్వం తరఫున వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం న్యాయం, మద్దతు కోరతాం, ఉదారమైనటువంటి సహాయాన్ని అందించమని చెప్పి వాళ్ళని కోరతామని చెప్పడం జరిగింది. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఉపన్యాసంలో మేము చెప్పిందల్లా ఈ రాష్ట్రంలో కొన్ని వనరులు ఉన్నాయి, వాటితో పాటు ప్రధానమంత్రి ఉపన్యాసంలో కానీ లేదా రీఆర్గనైజేషన్ చట్టంలో కానీ అనేక విషయాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం గవర్నర్ గారి ప్రసంగంలో మనకున్నటువంటి వనరులు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తానన్నటువంటి ఒక ఐఐటి, ఒక ఎన్ఐటి, ఒక ఐబిఎం, ఒక ఐఐఎస్ఆర్, ట్రిపుల్ ఐటి,
దానితో పాటు పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దుగరాజపట్నం దగ్గర పోర్టు, సెయిల్ తరఫున కడపలో ఒక కర్మాగారం నిర్మించడానికి ప్రయత్నం, ఐఓసీ కానీ హెచ్పిసిఎల్ ద్వారా ఒక పెట్రోలియం కాంప్లెక్స్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచడం, ఇండియన్ రైల్వేస్ గురించి ఒక రైల్వే జోన్ ఎస్టాబ్లిష్ చేస్తామని, వీటితో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని మెట్రో రైల్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా షెడ్యూల్ 13లో, అంటే పదం కూడా షల్ అని వాడడం జరిగింది. అంటే ఆ దాదాపుగా మ్యాండేటరీ అని, మేనో ఇంకొకటి వాడకుండా. కాబట్టి మేము అలా కోరింది మనకున్నటువంటి రిసోర్సెస్ ఏంటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్నటువంటివి ఏంటి, అదనంగా మనం నిర్మించుకోదలుచుకున్నటువంటి ఏంటి అనేటువంటివి కూడా దీంట్లో పొందుపరుచుంటే బాగుండేది అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆలోచన. అధ్యక్ష, ఈరోజు ప్రధానంగా రుణమాఫీని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే రుణమాఫీకి సంబంధించి మొట్టమొదటగా సరే పెద్దలందరూ చెప్పారు, ముఖ్యమంత్రి గారికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అయితే రుణమాఫీని ప్రకటించే ముందు పత్రికల్లో ఈనాడులో 4వ తేదీ మార్చి 2014 రోజు దానిలో ప్రధానంగా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామకృష్ణుడు గారు, కోటాయ కమిటీలో ఉన్నటువంటి కుటుంబరావు గారు, వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. అయితే పాపం చాలా మంది చెప్పారు, చెప్పినటువంటి ప్రతి మాటకే కట్టుబడ్డాం, చేసినటువంటి ప్రతి వాగ్దానానికి నిలబడ్డాం, 5 మొదటి సంతకాలు పెట్టేశామని చెప్పి దేని మీద పెట్టారు సంతకాలు? రుణమాఫీ అని చెప్పారా? లేదా మీరు రుణమాఫీ అని చెప్పిన తర్వాత షరతులు వర్తిస్తాయని చెప్పి రాసి ఉంటే బహుశా మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించి ఉండేవాళ్ళం కాదేమో. వ్యవసాయ రుణమాఫీ అన్నటువంటి మీరు ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ సభ ముందు చదివి వినిపిస్తాను. The state government of Andhra Pradesh desires to waive the agricultural crop loans given to the farmers, women self-help groups and handloom and power loom waivers. అంటే దాని అర్థం, దీన్ని బట్టి మీరు చెప్పింది డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నారు, హ్యాండ్లూమ్ పవర్ లూమ్స్కి రుణాలు మాఫీ చేస్తానన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇష్యూ చేసినటువంటి, విడుదల చేసినటువంటి ఉత్తర్వుల్లో అగ్రికల్చరల్ క్రాప్ లోన్స్ తీసుకున్నటువంటి రైతులకి, అగ్రికల్చరల్ క్రాప్ లోన్ తీసుకున్నటువంటి డ్వాక్రా మహిళల సంఘాలకి, అగ్రికల్చరల్ క్రాప్ లోన్ తీసుకున్నటువంటి వేవర్స్ కి, పవర్ లూమ్స్ వాళ్ళకి అని చెప్పి అర్థం వచ్చే విధంగా ఈ జీవో విడుదల చేయడం జరిగింది. అంటే మాకు ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు డ్వాక్రా మహిళలు, రైతుల రుణమాఫీ, వీటితో పాటు పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్ కి రుణాలు మాఫీ చేస్తారా? లేకపోతే మీరు చెప్పినటువంటి జీవో ప్రకారం అగ్రికల్చరల్ లోన్స్ ఏదైతే ఉన్నాయో, క్రాప్ లోన్స్ వరకు వీళ్ళకి మాఫీ చేస్తారనేటువంటిది మీరు ఇచ్చినటువంటి జీవో అనుమానాన్ని కలిగి